జై గురుదత్త. మన భారతదేశపు చరిత్ర పుటాల్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది మన పురాణమైన దేవాలయాల యొక్క విశిష్టత ఏమిటి అనేది. మనము ఎన్నెన్నో దేవాలయాలు కొత్తగా నిర్మింపజేసుకుంటున్నాం. ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆ దేవాలయాల్లో పూజలు, హోమాలు ఇవన్నీ నిర్వహిస్తున్నాం, బాగుంది. కానీ మనకి మొదటి నుంచి చారిత్రాత్మకంగా ఎప్పటి నుంచో మన పౌరాణికులు కట్టిన దేవాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మన చుట్టూనే ఉన్నాయి. వాటి విశిష్టతను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఆశ్చర్యచకితులమవుతాం. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన దేవాలయం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, దమ్మపేట. నూజివీడు పరిసర ప్రాంతాల్లో దమ్మపేట అనే గ్రామం. ఆ కాలంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారట. అక్కడ శిలా శాసనాలని ఫోటోలు తీసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి పంపించినప్పుడు దాని ద్వారా వెల్లడైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. శిలా శాసనాలు ఇంకా ఆ దేవాలయంలో కనపడుతున్నాయి. వాటి వల్ల మనం కనుగొనగలిగాం. ఆలయ చరిత్ర దగ్గరకు వస్తే, ఒక గోపాలకుడి కలలో నేను పలానా చోట ఉన్నాను, నాకు దేవాలయాన్ని కట్టమని సూచన కూడా ఇచ్చారు. కానీ ఆ గోపాలకుడు పెద్దగా లెక్క చేయలేదు. ఏమో భగవంతుడు కల్లో వస్తున్నాడని అంతే భావన ఉంది, గాని ఆ దేవాలయం కట్టాలి అన్న ఆలోచన ఆ గోపాలకుడికి లేకుండా పోయింది. రోజు అదే జరుగుతుంది, రోజు అదే కల మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది. కొన్ని రోజులు అయిన తర్వాత, సరే ఇక్కడ దేవాలయం ఎక్కడ కట్టాలి, దేవుడు అసలు ఎక్కడున్నాడు అనే ఆలోచన మనసులో వచ్చినప్పుడు ఒక ఆవు ఆ గోపాలకుడికి మార్గాన్ని చూపిస్తుంది. ఆ పశువులకి పరమాత్మ ఎక్కడున్నాడు అనేది తెలుస్తుందో ఏమో. వాటి ప్రమేయం లేకుండా పాలని ధారగా ఒక ప్రదేశంలో వదిలిపెట్టడం అనేది గోపాలకుడు గమనించి ఆ ప్రదేశాన్ని తవ్వి చూసినప్పుడు అక్కడ గోపాలస్వామి, సంతాన వేణుగోపాలస్వామి మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లభించాయి. వాటిని ఆ కాలం నాటి కాకతీయులు శాస్త్ర ప్రకారంగా ఆ వంశం వారంతా కూడా స్వామివారికి చాలా వైభవోపేతంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఒకటే పీఠం మీద వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు మనకి. వీరిద్దరికి పైన పద్మ సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. పద్మ సుదర్శనానికి మధ్యలోనే మూలమూర్తులు ప్రతిష్ఠింపబడ్డారు. ఇది ఎంత విచిత్రం! మనకి ద్వారక వెళ్ళినా, పూరి జగన్నాథ్ వెళ్ళినా సుదర్శన చక్రం కనిపిస్తుంది తప్ప పద్మ సుదర్శన చక్రం ఎక్కడా కనపడదు. ఇది ఈ ఆలయానికి ఉండే చాలా విశిష్టత అని చెప్పుకోవచ్చు. పరమాత్మకి శంఖ, చక్ర, గదా, పద్మాలు అనేవి 4 చేతుల్లో భాసిస్తూ ఉంటాయి. పద్మం అనేది దేనికి సూచన అంటే, ఈ సంసారం అనే మలిన కూపంలో పద్మంలాగా అంటిముట్టనట్టుండాలి అని పద్మం మనకి సూచిస్తే, ఇక సుదర్శనం మనకి ఎన్నెన్నో రకాల సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా సుదర్శన చక్రంలాగా భేదించుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఆ ముందు మార్గానికి పయనించి వెళ్ళాలి అని సూచిస్తున్నట్టుగా పద్మ సుదర్శన చక్రం మనకు అక్కడ కనిపిస్తుంది. కొంతమంది ముస్లిం సామ్రాజ్యానికి సంబంధించిన రాజులంతా కూడా దేవాలయాన్ని విధ్వంసం చేయడానికి వచ్చారు. వాళ్ళు చేయాలనుకునే ఏ ప్రయత్నము కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఏదైనా అనివార్య కారణాల వల్ల దేవాలయంలో నిత్య కైంకర్యాలు ఆపివేస్తే, అలానే దేవాలయాన్ని మూసివేయాలని ప్రయత్నం చేస్తే ఊరికి ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. వర్షాలు కరువు అవుతున్నాయి, కరువు కాటకాలు వస్తున్నాయి. అదే నిత్య పూజలు జరుగుతూ ఉంటే, స్వామికి కైంకర్యాలు నిర్వహించడంలో ఎలాంటి లోపం లేకుండా చేస్తే ఊరంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ గుడి యొక్క వైభవము, ఆ గుడి యొక్క శక్తి, ఆ గుడి యొక్క పరంపర చాలా విశేషమైందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. ఆయనకి సంతాన వేణుగోపాల స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పిల్లలు లేని ఒక ఆవిడ పిల్లలు పుట్టాలని ముడుపు కట్టిందట. ఆవిడకి 4 పిల్లలు పుట్టారట. ఎవరికైనా సరే ఇప్పటికీ కూడా పిల్లలు లేరు అంటే ఆ సంతాన వేణుగోపాల స్వామికి దండం పెట్టుకుని ముడుపు కడితే ఇప్పటికీ పిల్లలు పుడుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందికి అలా పిల్లలు పుట్టారని మనకు తెలియజేయడం జరిగింది. ఇంత విశిష్టమైన దమ్మపేట సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం సహస్రగల 1000 మందితో చేయాలి అని నిర్ణయించడం జరిగింది. కృష్ణ మందిరం, పురాతనమైన మందిరం, ప్రసిద్ధి అయిన మందిరం, శక్తివంతమైన కృష్ణ మందిరం, సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో మనందరం 1000 మందితో కలిసి ఆ సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తుంటే స్వామి వినడా? ఆయన సమక్షంలో పాడుతుంటే స్వామి రాడా? ఆయనని కనులారా చూసే భాగ్యాన్ని మీరందరూ నోచుకోరు అనే విధంగా ఈ కార్యక్రమానికి అందరూ తరలి వచ్చారు. ఎన్నెన్నో ఊర్ల నుంచి, అశ్వరావుపేట, దమ్మపేట, చుట్టుపక్కల ప్రాంతాలు, సత్తుపల్లి, నూజివీడు, ఇంకా ఎన్నెన్నో ఊర్ల నుంచి
తండోపతండాలుగా భక్తులందరూ తరలి వచ్చి సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణం దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరిగింది. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ప్రసరింపజేశాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇక మున్ముందు ఎన్నెన్నో జరగాలి అని ప్రార్థిస్తున్నాం. కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞంలో భాగంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశానుసారం శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆజ్ఞానుసారం జరిగిన ఈ సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణానికి 1500 సద్భక్తులు పాల్గొనడం జరిగింది. 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన అనే విధంగా ఉత్తములు ఏది ఆచరిస్తే లోకం దాన్ని అనుసరిస్తుంది. అందుకే స్వాతి దారా గారి ప్రోత్సాహంతో ఇంటింటా భగవద్గీత పారాయణం చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో దమ్మపేటలో ఆలయ చైర్మన్, ప్రెసిడెంట్ మరియు మహిళా మండలి సహకారంతో విజయవంతంగా ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. దమ్మపేటలోని ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో కృష్ణుడి మురళీగానం ప్రతిధ్వనించే చోట ఆయన అందించిన గీతాపారాయణం జరగడం ఆ క్షేత్ర మహిమను మరింత పెంచింది. ఈ పారాయణం వల్ల అక్కడ ఉన్న భక్తులకు మానసిక ప్రశాంతతతో పాటుగా ధర్మం పట్ల అవగాహన పెరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ సద్భక్తులందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం కలగాలని స్వామీజీని ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జగమేలే పరమాత్మాయవరితోనే మురళిడుదు, జగమేలే పరమాత్మాయవరితోనే మురళిడుదు, వగ్గజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుతని నిలబమప సని రబమప పనిని దబమమ గమగరిగరిస నిసగ సగమ గమప మవని నిసగగ్గ సగమమ గమ పప్ప మపనిని పని సగమ బమగరి సని దబమ గమప గమప గమజా జరే अपने मंदिर वा जा जा रे अपने मंदिर वा सुन पावेगी सांस सुन पावेगी सांस नदिया सुन पावेगी साजन नदिया नगुमो मुगनलेनी नाजाली తెలిసి నన్ను బ్రో